క్రైసిస్ మేనేజర్ అంటుంటారు. కేసీఆర్ సర్కార్ ఇబ్బందుల్లో పడ్డప్పుడు క్రైసిస్ మేనేజర్గా హరీష్ రావు రంగంలోకి దిగి సెటరైట్ చేసేవాళ్ళు. ఒకప్పుడు చంద్రబాబు గారి వల్ల ఎదురైనటువంటి ఇబ్బందులు రేవంత్ను అరెస్ట్ చేయించి ఇష్యూ డైవర్ట్ చేయడంలో సక్సెస్ అవ్వడం కానీ, బీజేపీ నిరకాటంలో పెట్టేందుకోసం ఆడినటువంటి ఆటలు కావచ్చు, ఇవన్నీ అంటే క్రైసిస్ మేనేజర్ అక్కడ హరీష్ రావు. అట్లాగే తెలుగుదేశం పార్టీ హయాంలో క్రైసిస్ మేనేజర్ ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్. ఎప్పుడు తెలుగుదేశం క్రైసిస్లోకి వస్తుందో, ఇబ్బంది ఎదురవుతుందో, ప్రభుత్వానికి నెగిటివ్ టాపిక్స్ ఎక్కువ అవుతున్నాయో ఆ టైంలో పవన్ కళ్యాణ్ ముందుకు వస్తారు. ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి మీద విరుచుకుపడతారు. జగన్ వస్తే నాశనం అయిపోతుంది, ఇంతకుముందు నాశనం చేసేసాడు, మళ్ళీ వస్తే నాశనం అయిపోతుంది, కాబట్టి బాబే కరెక్టు, ఉన్న వాళ్ళల్లో బాబే కరెక్టు, అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారు, అద్భుతంగా రాష్ట్రం ముందుకెళ్తోంది, లోపాలు అన్నటువంటిది ఆటోమేటిక్గా పరిహారం అవుతాయి, అసలు ఇప్పుడు ఏ లోపము లేదు, అంతా సవ్యంగా నడుస్తోంది, అసలు ప్రజలు సుఖశాంతులతో ఉన్నారు, ప్రజలందరూ కూడా ఇంత సుఖశాంతులతో ఉండాలనినే నేను ఇంత త్యాగం చేశాను, నాకు వచ్చింది 100% స్ట్రైక్ రేట్ వచ్చినా సరే ముందుకెళ్తున్నాము అన్నటువంటి కారణం, రాబోయే 15 ఏళ్ల దాకా ఈ కూటమి ఇట్లాగే ఉంటుంది అన్నటువంటి నమ్మకం అటు పబ్లిక్లో, అటు కార్యకర్తల్లో, అటు అభిమానుల్లో, ఇటు తెలుగుదేశం కార్యకర్తల్లో భరోసా ఇవ్వడం, తద్వారా జగన్ ఎదుగుతున్నా, తెలుగుదేశానికి ఇబ్బంది ఎదురవుతున్నా ఆ టైంకి వచ్చి ఆదుకోవడం అన్నటువంటి దాంట్లో పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి దేవుడిచ్చినటువంటి బిడ్డ, పెద్ద వరం.